భారతీయ జనతా పార్టీ నాయకులకు సూచనలు ఇవ్వడం, సూచనల నుంచి పారిపోవడం అలవాటుగా మారింది. నేను మిత్రులు కామారెడ్డి ఎమ్మెల్యే గారికి నేను సూచన చేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. కేసీఆర్ కుటుంబము వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డది. ఈ మాట ఎవరో గారు, ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ హోంశాఖ మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు పదే పదే తెలంగాణకు వచ్చి కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. దీని మీద విచారణ జరగాలి అని వారు ఇక్కడ ప్రస్తావిస్తే, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మాకు మీ వల్ల కాదు, మీరు కేసీఆర్కి జైల్లో పెట్టలేరు, మీరు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయండి, 48 గంటల్లో కేసీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రిగా మాట్లాడారు. వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళు నిజంగానే ఏదో చేస్తారని ఇదే శాసనసభలో ఇక్కడనే నేను నిలబడి పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత సిబిఐ విచారణకి ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం కుంభకోణం మీద 48 గంటలు కాదు కదా, ఎన్ని నెలలైందో మీరే చూసిండ్రు. ఇవాళ దండ్ర వెంకటరమణారెడ్డి గారు సూచనలు ఇవ్వడమే మా బాధ్యత, సూచనలు ఇవ్వడమే గొప్ప విషయం అన్నట్టుగా కాకుండా నేను వారికి సూచన చేస్తున్న పాయల శంకర్ గారికి, వెంకటరమణారెడ్డి గారికి, మీరు వెళ్ళి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏదైతే కాళేశ్వరం మీద సిబిఐ విచారణ అన్నాడో, నెలల కొద్దీ సిబిఐ విచారణను మీరు ఢిల్లీలో తొక్కి పట్టుకొని మీరు వాళ్ళు ఒక్కటైపోయి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు సీట్లు పంచుకున్నారు కదా. మీరు సూచన చేసే ముందు మీ నాయకుడు కిషన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రిని సిబిఐ విచారణకు ఆదేశాలు తీసుకొని వచ్చి కాళేశ్వరం కేసీఆర్ను, హరీష్ను జైల్లో పెట్టిన తర్వాత మీరు వచ్చి సూచన చేస్తే మేము వింటాం. మొదటి విషయం. రెండవ విషయం అధ్యక్ష, నిన్న చర్చ జరిగింది. చర్చ విషయంలో పూర్తి స్థాయిలో అందరికీ అవకాశం ఇచ్చినాం. ఆ తర్వాత స్పష్టంగా జూన్ 2, 2014 నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఆరోపణ వరకు సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని ఇదే సభలో చెప్పినాం. వాళ్లకు రాజకీయం కావాలి. ఈరోజు కుర్చీలో పడ్డ ఎలుకలాగా తయారైంది హరీష్ది, కేటీఆర్ది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి మొత్తం ఇసుకను పిండి తాయిలం తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారారు. సిబిసిఐడి విచారణతోటి ఆదేశాలు ఇచ్చిన వెంబడే కేటీఆర్ హరీష్ను బండబూతులు తిట్టిండు. బయటకు పోయినాక నీ పుణ్యమాన్ని వచ్చి నా మీదకి విచారణ వచ్చింది, ఇప్పుడు నా మెడకు ఊరేటట్టున్నదని అక్కడ సంతోషరావు ఫోన్లు చేసి నీకేమైనా తల్లుందా, నువ్వు పంచమల్ల బ్లాక్మెయిల్ శ్రీనివాసరెడ్డిని చేయనికపోయి వాళ్ళ తమ్ముడు మహేష్ రావు గారు బాలానగర్లో భూమి రాయించుకున్నాడు. కంపెనీ నుంచి 100 ఎకరాల భూమి అక్రమంగా ధరణిని అడ్డం పెట్టి భూ బదలాయింపుకు పాల్పడ్డాడు. దాని మీద కలెక్టర్ రిపోర్టు శ్రీనివాసరెడ్డి అడిగితే శ్రీనివాసరెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండు. మా తమ్ముడు స్వయంగా ఉన్నాడు, మా మామ హనుమంతరావు ఉన్నాడు ఇందులో, దాంట్లో సహకరించమని. శ్రీనివాసరెడ్డి గారు అది కుదరదు, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, దీని మీద నివేదిక వేస్తున్నామని చెప్తే అప్పటి నుంచి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ పెట్టి ఈరోజు శంకర్ని, అదేవిధంగా వెంకటరమణారెడ్డిని అడుగుతున్నా. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న బాలానగర్లో మహేష్ రావు గారు, హరీష్ రావు గారు తమ్ముడు, హనుమంతరావు గారు, హరీష్ రావు గారు మామ 100 ఎకరాల భూములు బెదిరించి బదలాయించుకున్న దాని మీద హౌస్ కమిటీ వేస్తే మీరు సిద్ధంగా ఉన్నారా?